హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మసాలాలు అస్సలు ఉపయోగించకుండా కొత్తిమీరతోని తయారు చేసుకుందాం ఈ పొడి మాంసం కూర అండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా బ్యాచిలర్స్ అయినా ఇప్పుడు ఎక్కువగా పిల్లలు మాంసం లేకుండా ఎక్కువ భోజనం తినడానికి ఇష్టపడలేదండి. నాన్ వెజ్ కర్రీ ఖచ్చితంగా ఉండాలంటున్నారు. అటువంటి పిల్లలకు పసిపిల్లల దగ్గర నుండి పెద్ద యూత్ వరకు ఎవరైనా చక్కగా హ్యాపీగా తీసుకునే ఈ కొత్తిమీర మసాలాలు లేని కొత్తిమీర కోడికూర చూడండి. ఇది వండుకోవడానికి ప్యాన్ దరసరిగా ఉండే ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత మీడియం సైజువి 2-3 ఉల్లిపాయలు తీసుకోవాలండి. తీసుకొని ఉల్లిపాయలు ఆయిల్లోని బాగా వేయించుకోవాలి. ఆ వేగుతున్నప్పుడే ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడంత ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి మసాలాలు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నామండి. 4 స్పూన్లు వేసుకుంటేనే మనకి దీనికి మసాలాలు కట్టా ఉండవు కనుక మనకి మాంసం నీచు వాసన రాకుండా చక్కగా ఉంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఎంత తిన్నా సరే కడుపులో మండకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళైనా పిల్లలు పసిపిల్లలైనా ఇప్పుడు అబ్బాయిలకి ఎక్కువగా చికెను లేకపోతే ముద్ద దిగట్లేదు కదండి. అటువంటప్పుడు ఒక్కొక్కసారి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి నచ్చుతుంది. పైగా వారికి కూడా కడుపులోని మండదు, మసాలాలు కట్ట ఏమీ వేసుకోలేదు కనుక. ఇలాగా ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత నేనైతే 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ అంతా చక్కగా దాంట్లో వేసేసి వేయించుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే చికెన్లో నుంచి వచ్చే నీరుతోటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోద్దండి. అలా మూత పెట్టి అలా వేయించుకుంటున్నప్పుడు మనం ఈ కొత్తిమీర కారం తయారు చేసుకుందాం. దీనికోసం పెద్ద కట్ట కొత్తిమీర కట్ట తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక 10-12 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా పండు సరిపోద్దండి. మనం తినే కారానికి సరిపడినంత కారం ఇక్కడే వేసుకోవాలండి. మనం మిర్చి పౌడర్ వేసుకోం, కారం గుండ వేసుకోం కనుక ఇక్కడే వేసుకోవాలి సరిపడినంత. మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చికెన్ చూసుకుందాం. చికెన్ చక్కగా నీళ్ళతో ఊరింది కదండి. చికెన్లో వచ్చే నీరుతోటే చికెన్ ఇక్కడ కుక్ అయిపోద్ది. చూసారు కదా, ఇలా చికెన్ చాలా బాగా కుక్ అవుద్దండి. ఇక్కడ ఇలా బాగా కలుపుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించుకొని చికెన్లో వచ్చిన వాటర్ తోటి చికెన్ కుక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆయిల్ రిలీజ్ అయిపోతుంది కదండి. అంటే చికెన్ బాగా వేగిపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం మిక్సీ చేసుకున్నాం కదండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా పండు వేసి ఆ మిక్సీ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా చికెన్ అంతటికి ఈ కొత్తిమీర పేస్ట్ అంతా పట్టేటట్టు కలుపుకొని అలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 6-7 నిమిషాలు అలా వేయించుకోవాలండి. కొత్తిమీరలో ఉండే పచ్చిదనం అంతా పోవాలన్నమాట. ఓకేనండి. అలా వేయించుకున్న తర్వాత మీకు ఒకవేళ గరం మసాలా ప్రాబ్లం లేదు తినాలి అనుకుంటే ఇక్కడ ఈ స్టేజ్లో వేసుకోండి, ఏం కాదు. నేను గరం మసాలా అసలు ఎక్కడ ధనియాలు కానీ జీలకర్ర కానీ ఏ యాలకులు లవంగాలు ఏ మసాలాలు వాడకుండా తయారు చేసుకునే ఈ చికెను చాలా బాగుంటుందండి. అసలు మీరు ఖాళీ నోటితో కూడా ఉత్తి నోటినే తినేయవచ్చు, అంత బాగుంటుంది. అలా దగ్గరగా కొత్తిమీర అంతా వేసిన తర్వాత పేస్ట్ అంతా వేసిన తర్వాత వేగిపోయిన తర్వాత అదే మిక్సీ గన్లోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసి చక్కగా తొలుపుకొని వేసేసుకుందామండి కర్రీలోని. వేసుకొని దగ్గరగా వండుకుందాం, మూత పెట్టి వండుకుందాం. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు చక్కగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే అందులోంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయిందంటే బాగా కుక్ అయిపోయినట్టే. మనం మరొకసారి శుభ్రంగా కలిపి చూసుకోండి. శుభ్రంగా కలుపుకున్నాం అనుకోండి, అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు మనం వేయించుకోవాలండి చికెన్ని. ఇలా వేగిన చికెన్ అండి చపాతీలోకి, రైస్లోకి కూడా రెండిట్లోకి కూడా చాలా చాలా బాగుందండి. మనకి ఎంత గొజ్జు కావాలో చూసుకొని ఆ గొజ్జుకు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే ఈ ఫ్లేవర్ చికెన్కి అంత బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా అంతా దగ్గర పడిపోయింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ చూడండి ఎంత బాగా రిలీజ్ అయిపోయిందో, అంటే మనకి కూర చాలా సూపర్గా ఉడికిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం గొజ్జుగా ఉన్నప్పుడు ఆపుకోవచ్చు, లేదా ఈ స్టేజ్లో ఆపుకొని మనం వేడివేడిగా డిష్ అవుట్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఎటువంటి మసాలాలు వాడకుండా తయారు చేసుకునే ఈ కొత్తిమీర కోడి కూర రెడీ అయిపోయిందండి.
నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. దయచేసి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.